హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనకి హెయిర్ అస్సలు ఊడిపోకుండా థిక్‌గా, లాంగ్‌గా పెరగాలంటే కేవలం రెండు ఇంగ్రీడియంట్స్‌తో మాత్రమే ఇది చాలా సాధ్యపడుతుందండి. ఎందుకనంటే వేలకు వేలు డబ్బులు పోసి పార్లర్‌లో లేదా ఏదైనా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకునేవారు, లేదా ఆ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ అని తెగ వాడేస్తూ ఉంటారు. అవేమీ అవసరం లేకుండా సింపుల్‌గా రెండు ఇంగ్రీడియంట్స్, అవి కూడా మనం వంటగదిలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్‌తో హెయిర్‌ని లాంగ్‌గా చేసుకోవచ్చు. అలాగే థిక్‌గా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం డైలీ అయితే కొబ్బరి నూనె పెడతాం కదండీ హెయిర్‌కి. అలాగే ఆ కొబ్బరి నూనెలోనే ఇంకొక చిన్నది యాడ్ చేస్తే చాలు. అదేంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. అదే అర్థం కానోళ్ళైతే మా పాప జుట్టు అయితే అసలు ఈ మధ్యన చాలా బాగా ఊడిపోతుందండి. ఫస్ట్ నుంచి లాంగ్ హెయిరే అనమాట మా పాపది. కాకపోతే ఈ మధ్యన అయితే కొంచెం ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువ, అంటే క్లాసెస్ పెరిగే కొద్దీ పిల్లలకి చదువులో స్ట్రెస్ ఉంటుంది కదా! అలాగే కాలుష్యం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుందనమాట. మా పాపదైతే మీరు చూస్తున్నారు కదా, చాలా లాంగ్ హెయిర్ అనమాట. ఈ లాంగ్ హెయిర్‌లో నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ట్రిమ్మింగ్ అనేది, అంటే స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా లాస్ట్‌న, ఆ స్ప్లిట్ ఎండ్స్ అయితే కట్ చేస్తూ ఉంటాను. దానివల్ల జుట్టు ఇంకా వేగంగా త్వరగా పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక నేను ఆ స్ప్లిట్ ఎండ్స్ తీసేటప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను, ఒకసారి చూడండి. ఇక ఇదైతే నేను కొబ్బరి నూనెలో కలిపేసి రాస్తున్నాను కదా, ఇలా నేను వచ్చేసి వారానికి 2 సార్లు చేస్తానండి. హాలిడేస్ వచ్చినప్పుడు అలాగే సాటర్డే నైట్ రాసేస్తే నెక్స్ట్ డే అంటే సండే హాలిడే వస్తుంది కదా, ఆ రోజు ఈవినింగ్ అయితే నేను హెడ్ బాత్ అనేది చేపిస్తానన్నమాట. డైలీ ఇలాగే చేస్తానండి. ఎందుకనంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, ఇక వాళ్ళకైతే సెలవులు దొరికినప్పుడే మనం హెడ్ బాత్ అనేది చేపిస్తాము. అలాంటప్పుడు ఇక ఇలా హాలిడేస్ అప్పుడు సండేస్ అయితే మనకి వీలవుతుందని చెప్పేసి నేను ఈ పని అయితే చేస్తాను. అంటే ఇది రాసేసి అలా తలకి అట్టపెట్టేయచ్చు, కానీ అలా ఉంచితే పిల్లలకి ఎక్కువ, ఈ కాలంలో పిల్లలకి ఎక్కువ జిడ్డుదనం అంటే ఇష్టం ఉండదు కదా. హెయిర్ ఎప్పుడు లైట్ వెయిట్‌గానే, అంటే చక్కగా సిల్కీగా ఉండడానికే చూస్తారు. జిడ్డుగా ఉన్నట్లయితే స్కూల్లో చిరాకుగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ హెడ్ బాత్ చేసి స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా. దానివల్ల నేనైతే లైట్ ఆయిల్ అయితే పెడతాను హెయిర్‌కి స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం. మిగతా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే హెవీ ఆయిల్ పెట్టేసుకునే ఉంటుందన్నమాట పాప. ఇక ఎప్పుడు తనకి ఇలాగే పెట్టేసి ఉంచుతాను ఇంటి దగ్గర ఉంటే. అలాగే లేకపోతే నేను స్కూల్కి వెళ్తే మాత్రం హెడ్ బాత్ చేపించేసి లైట్గా ఆయిలింగ్ అప్లై చేసేసి పంపించేస్తానమాట. పాప కూడా అలాగే ఇష్టపడుతుందండి. ఇక ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది సిల్కీగానే ఉంటుంది, అలాగే చాలా స్మూత్గా సిల్కీగా తయారవుతుంది. ఇది కొబ్బరి నూనెలో మనం వేసేసి రాసామనుకోండి, ఒక నైట్ అలా అట్టి పెట్టాలి. లేదు మనకి ఇష్టం లేకపోతే ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగేసి ఇక హెడ్ బాత్ అనేది చేసేయచ్చు అనమాట. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నామంటే ఇక పిల్లల జుట్టు అయితే చాలా అందంగా, చూడడానికి కూడా చాలా సిల్కీగా కనబడుతుందండి. అలాగే వైట్ కూడా, ఇప్పుడు పిల్లలకి చాలా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. అలా రాకుండా కూడా మనం జాగ్రత్త పడే వాళ్ళం అవుతాం కదా, అందుకని చెప్పేసి నేను ఇలా పాపకైతే ఇలా చేస్తూ ఉంటాను. నా హెయిర్ కూడా ఇప్పుడు చాలా, ఇది రాసిన తర్వాత చాలా ఇంప్రూవ్ ఉందండి. నాదైతే చాలా షార్ట్ హెయిర్. ఈ ఇంగ్రీడియంట్స్ రాసిన తర్వాత అయితే నేను ఈ టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను కదా, అప్పటి నుంచి నా హెయిర్ అయితే కొంచెం బాగుంది. గ్రోత్ కూడా చాలా బాగుంది. 30 ఇయర్స్ వచ్చిన తర్వాత మన ఉమెన్స్కి అయితే హెయిర్ అస్సలు పెరగదు కదా, నాకైతే చాలా ఇంప్రూవ్ అయిందనమాట ఇది రాసిన తర్వాత. అదేంటనేది నేను మీకు నాంచకుండా చెప్పేస్తాను చూడండి. ఏం లేదండి, ఇది ఆముదం అనమాట. ఈ ఆముదం అయితే మన పాతకాలంలో, అమ్మమ్మల కాలంలో అయితే చాలా బాగా ఉపయోగించేవారు. ఇది రాయడం వల్ల హెయిర్ అనేది థిక్‌గా, అలాగే బ్లాక్‌గా, అలాగే షైనీగా కూడా ఉంటుందన్నమాట. ఇదైతే ఇప్పుడు పిల్లలైతే అస్సలు రాసుకోరు కదా, ఎందుకంటే కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటుందన్నమాట ఆముదానికి. అందుకని చెప్పేసి దీన్ని మనం రోజు యూజ్ చేసే హెయిర్ ఆయిల్‌లో అయితే మిక్స్ చేసేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండీ, ఆ రకంగా మీరు ఆయిల్లో అయితే మిక్స్ చేసేసి జుట్టుకి అప్లై చేస్తారంటే అంత జిడ్డుదనం అనిపించదు. అలాగే మనం ఇష్టమైతే ఓవర్ నైట్ వదిలిపెట్టేయచ్చు జుట్టుని. అలాగే నేను మీకు వీడియోలో చెప్పినట్లుగా ఒక 1 అవర్, అలాగే 2 అవర్స్ ఆగేసి హెడ్ బాత్ అనేది చేసేయచ్చు.